ప్రీవియస్ సెషన్ చూసారనుకుంటున్నాను. ప్రీవియస్ సెషన్ లో మనం గ్రిడ్స్ టాపిక్ మీద డిస్కస్ చేసాం కదా. ఇవాళ వచ్చేసరికి మనం బూట్ స్ట్రాప్ అనేది సిఎస్ఎస్ లైబ్రరీ. ఒక బూట్ స్ట్రాప్ ని ఎలా యూజ్ చేయాలో నేను ఓవర్ ఇస్తాను. మెయిన్ గా అయితే బూట్ స్ట్రాప్ 5 లో మనం ఇందులో కూడా మనకి గ్రిడ్స్ ఉంటాయి గైస్. మనం సిఎస్ఎస్ లో గ్రిడ్స్ తో వర్క్ చేయాలంటే ఇట్స్ ఏ లిటిల్ బిట్ హెక్టిక్ అండ్ కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది. బట్ బూట్ స్ట్రాప్ యూస్ చేసి గ్రిడ్స్ తో వర్క్ చేయడం ఇట్స్ ఎ వెరీ ఈజీ ప్రాసెస్. సో దట్ మనం ఎంత కాంప్లికేటెడ్ లేఅవుట్స్ అయినా కానీ చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో ఇవాళ మీకు గ్రిడ్స్ ని నేను చాలా అంటే చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, షల్ వి స్టార్ట్ నౌ. నేను మళ్ళీ ఇవాళ కూడా నేను డైరెక్ట్ గా హ్యాండ్స్ ఆన్ ఇట్ చేసి చూపిస్తాను. ఎవ్రీథింగ్ థియరిటికల్ స్లైడ్స్ ఏం లేకుండా డైరెక్ట్ గా విజువల్ స్టూడియో కోడ్కి వెళ్ళి చేస్తా చూపిస్తాను. ఓకేనా? లెట్ మీ ఓపెన్ మై విజువల్ స్టూడియో కోడ్ నౌ. ఓకే, దిస్ ఇస్ మై విజువల్ స్టూడియో కోడ్. Let me remove this. ఇప్పుడైతే నేనైతే ప్రెసెంట్ ఇంతకుముందు మనం ఫ్లెక్స్ బాక్స్ లో నావబార్ ఒకటి చేసాం కదా, header.html అని. సో అదే ఫైల్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో మనకి హెడర్ అనేది క్రియేట్ చేసాము. ఇప్పుడు మనకి అట్ ది ఎండ్ వచ్చేదలికి నేను బేసిక్ ఒక లేఅవుట్ క్రియేట్ చేసి మనకి హీరో సెక్షన్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క పేజ్ తీసుకుంటే ఫస్ట్ మనకు పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ ని ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే బూట్స్ట్రాప్ గ్రిడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత ఒక లేఅవుట్ క్రియేట్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం బూట్స్ట్రాప్ గ్రిడ్స్ ని యూజ్ చేయాలంటే ఆ బూట్స్ట్రాప్ లైబ్రరీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆ లైబ్రరీ బూట్స్ట్రాప్ అనేది నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళు ముందుగానే కొన్ని క్లాసెస్ కి బూట్స్ట్రాప్ లో ఏమి ఉండదు గైస్. సర్టెన్ క్లాసెస్ కి వాళ్ళు ముందుగానే సిఎస్ఎస్ రాసి ఉంచుతారు రెడీమేడ్ గా. మనం జస్ట్ ఆ సిఎస్ఎస్ ను తెచ్చి యూజ్ చేసుకుంటే చాలు, మనకి కావాల్సిన స్టైలింగ్ అనేది వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు మనకి ఇన్స్టాంట్ గా మనకి మార్కెట్ లో దొరుకుతాయి. అంటే సపోజ్ ఎర్లియర్ గా మనం డిమార్ట్ కి వెళ్తే మనకి అక్కడ చపాతీ రెడీమేడ్ గా ఒకటి ఉంటుంది, దాన్ని డైరెక్ట్ గా మనం తెచ్చి కాల్చుకొని తినేసేయచ్చు. అలా కాకుండా మనమే పిండి కలుపుకొని దాన్ని మనమే రుద్దుకొని దాన్ని మనం చేస్తుంటే ఇట్స్ ఎ కంప్లీట్ కొంచెం టైం పడుతుంది కదా. బట్ అలా కాకుండా ఇన్స్టాంట్ గా కొన్ని ఉంటాయి. మీరు ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇది కూడా అంతే. బూట్ స్ట్రాప్ అనేది మనకి రెడీమేడ్ గా అవైలబుల్ గా ఉంటాయి. మనం జస్ట్ వాటిని తెచ్చి యూస్ చేసుకుంటే చాలు, మనకు ఆల్మోస్ట్ మన యొక్క ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మనకి మంచి లేఅవుట్స్ కానీ మంచి కంపోనెంట్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను బూట్ స్ట్రాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఆల్వేస్ గో టు ది బూట్ స్ట్రాప్ 5 గైస్. ఎర్లియర్ గా బూట్ స్ట్రాప్ 4 ఉండేది, బట్ ప్రెసెంట్ బూట్ స్ట్రాప్ 5. గో టు ది బూట్ స్ట్రాప్ 5 వర్షన్. ఇక్కడ ఫస్ట్ అయితే నేను బేసిక్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. గో టు ది ఎగ్జాంపుల్స్. ఇక్కడ చూస్తే నేను అన్నాను కదా, ఇప్పుడు ఇన్స్టాంట్ గా మనకు ఏదైనా కావాల్సిన దాన్ని తెచ్చి మనం కోడ్ లో పెట్టేసుకో. సపోజ్ ఎలాగంటే సపోజ్ మీకు ఈ ఫామ్ కావాలి. ఈ ఫామ్ కావాలన్నప్పుడు బూట్ స్ట్రాప్ యూస్ చేసుకుని ఈ ఫామ్ ను మనం రెడీమేడ్ గా మన కోడ్ లో ప్లేస్ చేసేసుకోవచ్చు. వాళ్ళు మనకి
కోడ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. మన ఈ ఫామ్ ని మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసే పని లేదు. మనకి ఇలాంటివి బూట్ స్ట్రాప్ లో మనకి ఈజీగా ఈ లైబ్రరీలో దొరుకుతాయి మెయిన్ గా. బట్ ఇందులో ఉన్నది ఏంటంటే వీ నీడ్ టు కస్టమైజ్. ఇదేంటంటే డిఫాల్ట్ వాళ్ళు ఇచ్చిన ఫామ్, బట్ ఇందులో మనం చాలా కస్టమైజేషన్స్ చేసుకోవాలి. సపోజ్ చూడండి, సైడ్ బార్స్ చూడండి ఇక్కడ. ఇవి కనుక మన రిక్వైర్మెంట్ కి సరిపోతుంటే వీటిని జస్ట్ మనం మన కోడ్ లో ప్లేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా. అంత సింపుల్. సపోజ్ మీరు చాలా వెబ్సైట్స్ లో చూసుంటారు ప్రైసింగ్. సో ఇదే నేను నా యొక్క వెబ్సైట్ లో యూజ్ చేయాలనుకుంటే జస్ట్ ఈ కోడ్ ని నేను లెట్ మీ ఇన్స్పెక్ట్ దిస్. సో దీన్ని అయితే ఒకసారి నేను కాపీ చేస్తున్నాను. ఈ ఎలిమెంట్ ని కాపీ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తాను. జస్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ప్లేస్ చేసి ఏం చేస్తానంటే ఒకసారి నేను బూట్ స్ట్రాప్ అయితే ఆ లైబ్రరీని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను. ఒకసారి నేను మళ్ళీ చెప్తాను కదా. ఒకసారి నేను జస్ట్ ఎలా రెడీమేడ్ గా మనకు కావాల్సిన ఎలా చేసుకోవచ్చు అన్న దానికి చూపిస్తున్నాను. గెట్ స్టార్టెడ్ లోకి వెళ్ళి నేను మళ్ళీ క్లియర్ గా చెప్తాను, డోంట్ వరీ. ఇదైతే ఎర్లియర్ గా ఐకాన్స్ కోసం ఇంపోర్ట్ చేసాం కదా. లెట్ మీ రన్ మై సర్వర్. చూసారా, ఇక్కడ ఉన్నది మొత్తం నాకు గెట్ స్టార్టెడ్ విత్ బూట్ స్ట్రాప్. ఇక్కడ ఇందాక మీకు చూపించాను కదా ప్రైసింగ్. సేమ్ అది నాకు ఇక్కడికి వచ్చేసింది. నేనేం దీనికోసం నేను అవర్స్ స్పెండ్ చేసి రాయలేదు. బట్ ఇలాంటి ఏమన్నా మనకి ఏదైనా మనకి ప్రీ డిఫైన్డ్ గా మనం యూజ్ చేసుకోవాలనుకుంటే మనం బూట్ స్ట్రాప్కి వెళ్ళి వాటిని అవైలబుల్ స్నిప్పెట్స్ తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్. సో ఇప్పుడైతే నేను దీన్ని రిమూవ్ చేసేసి సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే అసలు బూట్ స్ట్రాప్ ని ఎలా మన యొక్క HTML ఫైల్లోకి ఎలా తీసుకోవాలి. ఇక్కడ మీరు డౌన్లోడ్స్కి వెళ్ళండి ఒకసారి. Download Bootstrap to get the compiled CSS and JavaScript source code or include it with your favorite package manager like NPM, RubyGems and more. మనం అయితే మూడు విధాలుగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు గైస్. ఒకటి డైరెక్ట్ గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే యూజింగ్ CDN లింక్స్ ఉంటాయి.
ఆ సిడిఎన్ లింక్స్ డైరెక్ట్ గా ప్లేస్ చేసేస్తే మనం డౌన్లోడ్ చేసుకునే పని లేదు. థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ ఎన్పిఎం అని చెప్పారు కదా, ఎన్పిఎం స్టాండ్స్ ఫర్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఇన్ కేస్ నోడ్ జేఎస్ డెవలప్మెంట్ లో అంటే నోడ్ జేఎస్ యూస్ చేసుకుని వెబ్ అప్లికేషన్ చేస్తే మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే పని లేదు. ఎన్పిఎం ఇన్స్టాల్ బూట్స్ట్రాప్ అని కొడితే ఈ ఫైల్స్ అన్ని మనకి డౌన్లోడ్ అయిపోతాయి. సో నేనైతే ఫస్ట్ ఎర్లియర్ గా మీకు బూట్స్ట్రాప్ ని ఇంక్లూడ్ చేసుకోవడం చూపించాను కదా, ఏం లేదు. ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ లో వీటిని సిడిఎన్ లింక్స్ అంటారు. వన్స్ మనం ఈ సిడిఎన్ లింక్స్ ని యూజ్ చేస్తే ఆ ఫైల్ డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు. సిడిఎన్ అంటే ఏంటి, ఎర్లియర్ క్లాస్ లో మిమ్మల్ని చదవమని చెప్తాను కదా. సిడిఎన్ అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఇవి ఏం చేస్తాయి అంటే ఏదైనా రిసోర్సెస్ ని ఏదర్ వీడియో, ఆడియో, ఇమేజ్, ఏదైనా ఒక రిసోర్సెస్ ని వెబ్ రిసోర్సెస్ ని ఇట్స్ అ డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ సర్వర్స్. అంటే యాక్చువల్ గా మెయిన్ సర్వర్ లో కాకుండా డిస్ట్రిబ్యూటెడ్ నెట్ వాటి యొక్క క్యాష్ చేసుకుంటే, అంటే ఎప్పుడైతే ఇవి ఏం చేస్తాయి అంటే యూజర్ కి దగ్గరగా, అంటే ఇప్పుడు నేను సపోజ్ ఈ సిడిఎన్ నేను యూజ్ చేసుకున్నప్పుడు ఇది రిక్వెస్ట్ పంపిస్తుంది, బట్ నా దగ్గరలో ఉన్న కంటెంట్ డెలివరీ నెట్వర్క్ ఆ రిక్వెస్ట్ వెళ్ళి నాకు ఈ రిసోర్స్ అనేది నాకు ఇస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. చూడండి, మీరు ఒకసారి సిడిఎన్ అంటే ఏంటి, అది ఎందుకు పనిచేస్తుందో ఒకసారి చూడండి, ఓకేనా. సో ఆ సిడిఎన్ లింక్ తీసుకొచ్చి నేను ఇక్కడ ప్లేస్ చేయాలి, హెడ్ ట్యాగ్ లో ప్లేస్ చేయాలి. నేను ఇందాక ఆల్రెడీ ప్లే చేసింది అదే, సేమ్ నేను మళ్ళీ అదే చేస్తున్నాను. హెడ్ ట్యాగ్ లో ప్లేస్ చేశాను. ప్రెసెంట్ అయితే ఇది కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి స్క్రిప్ట్ అనేది, బట్ ప్రెసెంట్ మనకు నా వాయిస్ ఈజ్ మై వాయిస్ ఆడిబుల్? ఓకే, సారీ గైస్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ థింగ్, ఇప్పుడు బూట్ స్ట్రాప్ అయితే మనం ఇంక్లూడ్ చేసుకున్నాము యూజింగ్ సిడిఎన్ లింక్ ద్వారా. నెక్స్ట్ అయితే మీకు బూట్ స్ట్రాప్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బూట్ స్ట్రాప్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రిడ్స్ యూస్ చేసుకోవడం చాలా అడ్వాంటేజ్ మనకి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మనకి లేఅవుట్స్ అనేవి ఉన్నాయి, కంటెంట్, ఫార్మ్స్, కంపోనెంట్స్. చూడండి ఒక్కోటి ఫస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయండి, ఈ యొక్క డాక్యుమెంటేషన్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సపోజ్ ఫార్మ్స్కి వెళ్ళారు అనుకోండి, ఫార్మ్స్ లో ఓవర్ చూడండి. జస్ట్ ఈ టైప్ ఆఫ్ ఫార్మ్ కావాలంటే జస్ట్ కాపీ చేసుకొని మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. మీరైతే ఎక్స్ప్లోర్ చేయండి guys. బట్ నేను ఎందుకు గ్రిడ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే గ్రిడ్స్ అనేది డైరెక్ట్ గా మనం యూజ్ చేసుకోలేము, దానికి కొంచెం లాజిక్ ఉంటుంది. చూడండి ఈ టైప్ లో మీరు ఎక్కడైనా చూసుంటే ఇవి అనేది వీటి వల్ల బూట్ స్ట్రాప్ వల్ల వస్తాయి మనకి. సో ఫస్ట్ అయితే ఈ గ్రిడ్స్ గురించి అయితే చెప్తాను. సో లెట్ మీ ఓపెన్ మై పెన్. బూట్ స్ట్రాప్ లో గ్రిడ్స్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఇందులో మనకి ఒక కంటైనర్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక కంటైనర్ అనేది ఉంటుంది. కంటైనర్ లో కూడా టూ టైప్స్. ఫస్ట్ అనేది ఏంటంటే బూట్ స్ట్రాప్ లో మనకి కంటైనర్స్ ఉంటాయి.
కంటైనర్ 2 టైప్స్. ఒకటి నార్మల్ కంటైనర్, సెకండ్ వన్ వచ్చేసరికి కంటైనర్ ఫ్లూయిడ్. ఈ రెండిట్లో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ దెర్ ఈస్ ఎ స్మాల్ మైన్యూట్ డిఫరెన్స్. రెండింటికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, కంటైనర్ కి కంటైనర్ ఫ్లూయిడ్ కి. అదేంటో మీకు నేను లైవ్ లో చూపిస్తాను. ఓకేనా? సో లెట్ మీ రిమూవ్ దిస్. సో నేను విజువల్ గా మీకు డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే మనకు ఒక కంటైనర్ తీసుకుంటాము. ఆ కంటైనర్ ఎలా తీసుకోవాలో కూడా నేను కోడ్ లో చేసి చూపిస్తాను. వన్స్ ఇలా కంటైనర్ తీసుకున్న తర్వాత బూట్ స్ట్రాప్ గ్రిడ్స్ లో మనకి రెండు ఉంటాయి. వన్ ఈజ్ రో, అనదర్ వన్ ఈజ్ కాలమ్. రోస్ అండ్ కాలమ్స్ అనేవి రెండు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ నేను ఒక లేఅవుట్ అనేది క్రియేట్ చేయాలనుకోండి. నాకు సపోజ్ ఇలా ఒక రో, దీన్ని రో అంటాం. దిస్ ఈజ్ ఎ రో. వన్స్ ఇలా రో క్రియేట్ చేశాక మనకి బూట్ స్ట్రాప్ లో ఒక్కొక్క రోలో 12 కాలమ్స్ ఉంటాయి. బూట్ స్ట్రాప్ లో ఒక్కొక్క రోలో 12 కాలమ్స్ ఉంటాయి. సో ఇలా 3 కదా, ఇలాగ 12 కాలమ్స్ ఉంటాయి ఒక్కొక్క రోలో. ఇప్పుడు మనకి ఏదైనా ఒక లేఅవుట్ అనేది, లెట్ మీ 1 minute. Let me erase this. సపోజ్ ఇప్పుడు మనం ఇది హెడర్ అనుకుంటే, మామూలు పేజ్ ఒక హెడర్ ఇలా ఉంటుంది కదా. దాని తర్వాత మనం చూస్తే చాలా వెబ్సైట్స్ లో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది. ఇక్కడ ఇమేజ్ ఉండి ఇక్కడ వచ్చేసరికి సమ్ హై బోల్డెడ్ టెక్స్ట్ ఉంటుంది. బోల్డెడ్ టెక్స్ట్ ఉంటుంది కదా. ఇక్కడ ఒక ఇమేజ్, ఇక్కడ ఒక ఉంటుంది. ఇది ఎలా క్రియేట్ చేస్తారంటే, ఇది కూడా ఒక లేఅవుటే కదా. ఈ లేఅవుట్ కి ఎలా క్రియేట్ చేస్తారంటే, ఫస్ట్ అయితే కంటైనర్ తీసుకుంటారు. కంటైనర్ తీసుకున్న తర్వాత దాని లోపల ఒక రో క్రియేట్ చేస్తారు. ఫస్ట్ కంటైనర్ తీసుకుంటారు, కంటైనర్ లోపల రో అనేది క్రియేట్ చేస్తారు. రో క్రియేట్ చేశాక మీకు ఇందాక బూట్ స్ట్రాప్ గ్రిడ్స్ లో 12 సెల్స్ ఉంటాయి అని చెప్పా కదా. ఇప్పుడు నాకు దీనికి 6 సెల్స్ కావాలి, దీనికి 6 సెల్స్ కావాలి. సో 6 గా డివైడ్ చేస్తారు. సో ఎప్పుడైతే 6 గా డివైడ్ చేస్తారు, దీనికి 6 సెల్స్, దీనికి 6 సెల్స్ గా వెళ్తుంది. సో నేనైతే ఫస్ట్ మీకు చూడండి, ఇక్కడ డాక్యుమెంటేషన్ చూడండి. సో ఫస్ట్ అయితే డివ్ కంటైనర్ అనేది ఎలా క్రియేట్ చేస్తారు. కంటైనర్ క్రియేట్ చేయడం వెరీ ఈజీ. ఏదైనా ఒక డివిజన్ తీసుకొని ఆ డివిజన్ కి కంటైనర్ అని ఇస్తే మనకి కంటైనర్ అనేది క్రియేట్ అయిపోతుంది. బట్ అది మనం లైవ్ లో చూడలేము, అంటే మనం విజిబుల్ అవ్వదు కంటైనర్ అనేది. కంటైనర్ లోపల నాకు ఒక రో కావాలి. రో కావాలంటే ఏం లేదు, జస్ట్ క్లాస్ ఈక్వల్ టు రో అని ఇవ్వండి. క్లాస్ ఈక్వల్ టు రో అని ఇస్తే రో క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నాకు ఈ రో లోపల 3 కాలమ్స్ కావాలనుకోండి, క్లాస్ ఈక్వల్ టు కాల్ అని ఇవ్వండి. రో అంటే రో క్రియేట్ అవుతుంది. ఒక రో లోపల నాకు 3 కాలమ్స్ కావాలనుకోండి, 3 కాలమ్స్ ఇస్తాము. ఒక రో లోపల 3 కాలమ్స్ ఇవ్వాలంటే 3 కాలమ్స్ ఇస్తాము.
ఇక్కడ చూడండి, ఇక్కడ 12 సెల్స్ లో ఇవి 6 సెల్స్, ఇవి 6 గా ఆక్యుపై చేసినాయి. ఇది 6 గా, ఇవి 6 గా ఆక్యుపై చేసింది. ఇలా మెన్షన్ చేస్తాం, పాల్ హైపన్ 6 గా ఇలా మెన్షన్ చేస్తాం. ఇవి చూడండి, ఈ 12 సెల్స్ లో ఇవి 8 సెల్స్ ఇది ఆక్యుపై చేసింది, 4 సెల్స్ ఇది ఆక్యుపై చేసింది. బట్ టోటల్ 12 అవ్వాలి. 8 + 4 12 అయింది. సో ఫస్ట్ అయితే మనం కోడ్ లోకి వెళ్ళి వర్క్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను, కంటైనర్ అనేది క్రియేట్ చేయాలని చెప్పాను. కంటైనర్ క్రియేట్ చేయడం అంటే ఎలా, జస్ట్ క్లాస్ ఈక్వల్ టు కంటైనర్ అని చెప్పి ప్లేస్ చేయండి. అప్పుడు మనకు కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఎలా తెలుస్తుంది కంటైనర్ అనేది క్రియేట్ అయిందో లేదో అనేది? జస్ట్ ఇన్స్పెక్ట్ చేయండి, మీకు అర్థమవుతుంది. కంటైనర్ అనేది క్రియేట్ అయింది, బట్ మనకి అందులో ఏం కంటెంట్ ప్లేస్ చేయలేదు కదా. కంటైనర్ లోపల కంటెంట్ ఏం ప్లేస్ చేయలేదు కదా. సో జస్ట్ కంటైనర్ అయితే ఉంది అంతే. ఇప్పుడు ఏం చేయాలంటే కంటైనర్ లోపల మనం ఒక రో తీసుకోవాలి. డివ్ ఒక రో తీసుకోవాలంటే ఏం చేయాలి, డివ్ క్లాస్ ఈక్వల్ టు రో అని చెప్పి మెన్షన్ చేయాలి. ఓకేనా. ఈ రో లోపల నేను ప్రెసెంట్ ఏం చేస్తున్నానంటే ఈ టైప్ ఆఫ్ లేఅవుట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. లెట్ మీ అరేంజ్ దిస్ ఆల్సో. ఈ టైప్ ఆఫ్ లేఅవుట్ క్రియేట్ చేస్తున్నాను. ఒక కంటైనర్ తీసుకొని కంటైనర్ లోపల ఈక్వల్ గా ఇక్కడ ఇలా చేస్తున్నాను. ఇక్కడేమో ఈ కంటైనర్ లోపల ఇమేజ్ ప్లేస్ చేస్తాను. ఈ కంటైనర్ లోపల ఇమేజ్ అయితే ప్లేస్ చేస్తాను. ఈ కంటైనర్ లోపల టెక్స్ట్ ప్లేస్ చేస్తాను. ఓకే, చూడండి ఇది ఎలా క్రియేట్ చేయాలో చేస్తాను. ఇప్పుడు రో లోపల మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కదా. 2 కాలమ్స్ ఉన్నాయి. ఒక రో లోపల 2 కాలమ్స్ ఉన్నాయి. ఒక కాలమ్ లో వచ్చేసరికి మనం ఇమేజ్ ప్లేస్ చేసుకుంటాము, ఒక కాలమ్ లో వచ్చేసరికి టెక్స్ట్ ప్లేస్ చేసుకుంటాం కదా. సో div క్లాస్ ఈక్వల్ టు దీనికి ఇది కాలమ్ కింద వర్క్ అవ్వాలంటే COL అని ఇవ్వాలి, కాలమ్ అని ఇవ్వాలి. ఎన్ని కాలమ్స్ కావాలని చెప్పాను, 2 కాలమ్స్ కావాలని చెప్పాను. div క్లాస్ ఈక్వల్ టు అనదర్ కాలమ్. ఫస్ట్ అయితే నేను ఏం ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయను. ఈ కాలమ్ లో మనకి ఏం కావాలి, టెక్స్ట్ కావాలి. ఈ కాలమ్ లో ఏం కావాలి, ఇమేజ్ కావాలి. మీరు చూస్తే ఇప్పుడైతే మనకి ఒక రో క్రియేట్ అయింది. ఒక రో లోపల 2 కాలమ్స్ అయితే క్రియేట్ అయినాయి. లెట్ మీ ఇన్స్పెక్ట్ దిస్. చూడండి, ఇది 1 కాలమ్, దిస్ ఈజ్ అనదర్ కాలమ్. 2 కాలమ్స్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు బై డిఫాల్ట్ గా సిఓఎల్ అని ఇస్తే మనకి 12 కాలమ్స్ ఉంటాయి. ఒక రోలో 12 కాలమ్స్ ఉంటాయి కదా. ఆ 12 కాలమ్స్ దీనికి ఒక 6 కాలమ్స్ వెళ్ళుద్ది, దీనికి ఒక 6 కాలమ్స్ వెళ్తాయి. బట్ నాకేం కావాలంటే దీనికి 7 కాలమ్స్ కావాలి, దీనికి 7 కాలమ్స్ కావాలి. ఇప్పుడు చెప్పండి, ఇమేజ్ కి నేను 7 కాలమ్స్ తీసుకుంటే ఇంకెన్ని కాలమ్స్ మిగిలి ఉంటాయి? ఒక రోలో 12 సెల్స్ ఉంటాయి, 12 కాలమ్స్ ఉంటాయి. ఒక రోలో 12 కాలమ్స్ ఉంటాయి. ఆ 12 కాలమ్స్ లో ఇక్కడ నేను 7 కాలమ్స్ యూజ్ చేసేస్తే ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 5 ఉంటాయి కదా. 5 + 7 12 కదా. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూడండి,
ఇమేజ్ కి ఎక్కువ వచ్చింది చూడండి. ఇమేజ్ డైమెన్షన్ చూడండి 665 ఇంటూ 24 475 ఇంటూ 24 అలా కాకుండా నేను ఇమేజ్ ని అంతే అంతే ఉంచి నాకు దానికి 7 కాలమ్స్ కావాలి. నాకు క్లాస్ ఈక్వల్ టు నేను ఇవి 3 యూజ్ చేసుకున్నాను. దీనికి 3 కాల్ -2 ఇప్పుడు ఎంత 3 + 2 5 5 + 7 12 ఎలాగైనా 12 కాలమ్స్ మెయింటైన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా టెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇది ఒకేమో కాల్ -3 ఇదేమో కాల్ -2 ఇదేమో కాల్ -7 ఇది. ఇప్పుడు నేనేం చేస్తానంటే క్లాస్ ఈక్వల్ టు కాల్ -5 అని చెప్పి ప్లేస్ చేస్తాను. ప్లేస్ చేసి నేను ఇందులో ఇమేజ్ అయితే ప్లేస్ చేస్తాను. ఇమేజ్ నేను ఆల్రెడీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. దిస్ ఈస్ మై ఇమేజ్. నేనైతే ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇమేజ్ డౌన్లోడ్ చేశాను. కన్సల్టెన్సీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు చూడండి ఇమేజ్ అయితే దాని యొక్క డైమెన్షన్స్ మెన్షన్ చేయలేదు కదా, సో పక్కకి వెళ్ళిపోతుంది. బూట్స్ట్రాప్ లో ఒక క్లాస్ ఉంది. ఎప్పుడైతే ఇమేజ్ యూజ్ చేస్తామో అప్పుడు ఇమేజ్ ఫ్లూయిడ్ అనే ఒక క్లాస్ యూజ్ చేయటం వల్ల ఇమేజ్ అలైన్మెంట్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి సిరీస్ ఇది ఎందుకు ఇటు సైడే ఉంది. మనం ఒక రోని 5 కాలమ్స్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఏదైతే ఉంటుందో అది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఎప్పుడు 7 కాలమ్స్ ఎప్పుడు రైట్ సైడ్ వస్తుంది. అలా కాకుండా మీరు ఈ కాల్ -7 ని ముందు ప్లేస్ చేయండి. ఇక్కడ ప్లేస్ చేయడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్కి వెళ్ళింది. సో ఎప్పుడైతే ఏది ఉంటుందో అది ఎప్పుడు లెఫ్ట్ సైడ్ విజిబుల్ అవుతుంది. ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ టెక్స్ట్ రాద్దామని చెప్పా కదా. సో దానికోసం నేను ఒక h1 ట్యాగ్ యూజ్ చేసి ది నెంబర్ 1 సోర్సింగ్ స్పెషలిస్ట్ సంథింగ్. ఓకే, సో ఇప్పుడు చూడండి బట్ నేను దీనికి స్టైలింగ్ అనేది ఇవ్వలేదు. స్టైలింగ్ ఇవ్వకపోవడం వల్ల అలాగ వచ్చింది. ఇఫ్ ఐ గివ్ ఇట్ యాజ్ క్లాస్ ఈక్వల్ టు బూట్స్ట్రాప్ లో దెర్ ఇస్ వన్ క్లాస్ కాల్డ్ టెక్స్ట్ సెంటర్. ఒక టెక్స్ట్ సెంటర్ అనే ఒక క్లాస్ ఉంది. అది ఇవ్వటం వల్ల ఏమవుతుందో ఒకసారి చూడండి. సో వర్కౌట్ అవ్వలేదు నాకు. వాట్ ఐఎమ్ ప్లానింగ్ ఈస్ లైక్ ఇది ఇక్కడికి వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇది ఇక్కడికి రావాలంటే ఏం యూజ్ చేస్తే వస్తుంది నాకు? ఎనీ గెస్? సిఎస్ఎస్ లో ఫ్లెక్స్ బాక్స్ యూజ్ చేస్తే వస్తుంది. ఫ్లెక్స్ బాక్స్ లో ఇప్పుడు చూడండి డాట్ కాల్ -5 అనే దానికి నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఒక గ్రిడ్ లోపల మన ఫ్లెక్స్ బాక్స్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను. ఫ్లెక్స్ యూజ్ చేస్తే జస్టిఫై కంటెంట్ ఫ్లెక్స్ డైరెక్షన్ ఎప్పుడు బై డిఫాల్ట్ గా ఎలా ఉంటుంది? రో కదా, ఫ్లెక్స్ డైరెక్షన్ రో కదా. ఫ్లెక్స్ డైరెక్షన్ రో అయినప్పుడు నాకు ఐటమ్ అనేది సెంటర్ లోకి రావాలి. సెంటర్ అలైన్ ఐటమ్ సెంటర్. చూడండి ఇప్పుడు చూడండి పైనుంచి కిందకి వచ్చేసింది.
ఇది ఎవరికైనా డౌట్ ఉందా ఇంకా ఎందుకు ఇలా జరిగింది ఫ్లెక్స్ బాక్స్? అలా అర్థం అవ్వాలంటే డిస్ప్లే అనేది మనం ఫ్లెక్స్ సెట్ చేసాము. ఫ్లెక్స్ సెట్ చేయటం వల్ల డిస్ప్లే ఫ్లెక్స్ ఉన్నప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ బై డిఫాల్ట్ గా ఎప్పుడు రో ఉంటుంది. ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఉంటుంది. ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఉన్నప్పుడు జస్టిఫై కంటెంట్ ఎలా వర్క్ అవుతుంది? హారిజంటల్ గా వర్క్ అవుతుంది. అలైన్ ఐటమ్స్ ఎలా వర్క్ అవుతుంది? వర్టికల్ గా వర్క్ అవుతుంది. నేనేం చెప్పాను? అలైన్ ది ఐటమ్ సెంటర్. ఈ ఐటమ్ ని సెంటర్ గా ప్లేస్ చేయని చెప్పాను, అంతే కదా? సో దట్ ఈస్ వై ఇట్ వర్క్ లైక్ దట్. సో నేను ఆ టెక్స్ట్ కి మంచి ఫాంట్ ఫ్యామిలీ అనేది ఇస్తాను. ఫాంట్ ఫ్యామిలీ ఏమి ఇద్దాం? లెట్స్ గివ్ ఇట్ వాట్ హ్యాపెన్? లెట్ మీ చేంజ్ font family. Let me give sans serif. Font weight all. Style equal to color. ఇలాంటి ఒక సెక్షన్స్ క్రియేట్ చేయాలంటే మనం బూట్స్ట్రాప్ గ్రిడ్ యూస్ చేస్తే నీట్ గా క్రియేట్ చేయొచ్చు. దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు, ఏది కావాలంటే అది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా ఇస్తాం? ఇప్పుడు అదంతా ఒక కంటైనర్ లోపల ప్లేస్ అయింది కదా. యూజింగ్ దట్ కంటైనర్, ఆ కంటైనర్ యూస్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇవ్వచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి ఏమిద్దాం? బీజీ. లెట్ మీ చెక్. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కంటైనర్ యూస్ చేయటం వల్ల ఇక్కడ ఇక్కడ స్పేస్ అనేది వచ్చింది. మళ్ళీ క్లారిటీ ఉండే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్పేస్ అనేది వచ్చింది కంటైనర్ యూస్ చేయటం వల్ల. బట్ ఎప్పుడైతే కంటైనర్ ఫ్లూయిడ్ యూస్ చేస్తానో ఆ స్పేస్ అనేది రాదు నాకు. అదే డిఫరెన్స్. ఇందాక చెప్పా కదా, కంటైనర్ కి కంటైనర్ ఫ్లూయిడ్ కి డిఫరెన్స్ ఏంటంటే దిస్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. దెర్ ఈస్ నో అదర్ డిఫరెన్స్ కంటైనర్ కి కంటైనర్ ఫ్లూయిడ్ కి. కలర్ వచ్చేసరికి సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇదైతే అస్సలు రెస్పాన్సివ్నెస్ అనేది ఉండదు. అది ఎలా చెక్ చేస్తాం రెస్పాన్సివ్నెస్ కోసం? ఇప్పుడు చూడండి గైస్, ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇన్స్పెక్ట్ చేస్తారో చూడండి, ఇది 5 కాలమ్స్. ఇక్కడ చూడండి div డాట్ కాలమ్ 5, ఇది 5 కాలమ్స్ ఆక్యుపై చేసింది. ఇదైతే 6 కాలమ్స్, ఇదైతే 8 సారీ 7 కాలమ్స్ ఆక్యుపై చేసింది. ఇక్కడ ఇది ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఎర్లియర్ గా చెప్పాను, ఈ వెబ్సైట్ ఏ ఏ స్క్రీన్స్ కి ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ చేయడం కోసం మనం అది యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు చూడండి, లెట్స్ అబ్జర్వ్ ఏమవుతుంది. See this, మనం హెడర్ ఇంకా
మేనేజ్ చేయలేదు. బట్ ప్రెజెంట్ అది ఇక్కడ చూడండి. స్టిల్ అసలు చూడడానికి బాలేదు కదా! ఇలాంటి సిట్యుయేషన్‌లో నాకేం జరగాలి? ఐదర్ ఈ టెక్స్ట్ అన్నా పైకొచ్చుండాలి. టెక్స్ట్ పైకొచ్చేసేసి ఇమేజ్ కిందకెళ్ళాలి. ఇమేజ్ అనేది కిందకెళ్ళాలి. టెక్స్ట్ పైకి రావాలి కదా! దానికోసం ఏం చేయొచ్చంటే మనం దానికోసం మనకి సీఎస్ఎస్‌లో మనకి బ్రేక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి. ఇవన్నీ మనం బ్రేక్ పాయింట్స్ అక్కడ లేదు. ఇప్పుడు చూస్తే లెట్ మీ ఓపెన్ దిస్. దీస్ ఆర్ ది బ్రేక్ పాయింట్స్. అంటే ఏదైనా ఒక స్క్రీన్ విడ్త్ అనేది 1400 పిక్సెల్స్ కన్నా ఎక్కువ ఉందంటే, అంటే పెద్ద పెద్ద టీవీస్‌కి ఉంటుంది ఇది. 1400 పిక్సెల్స్ కన్నా ఎక్కువ విడ్త్ అనేది ఉంటే దానం దాన్ని మనం డబుల్ ఎక్స్ఎల్ అంటాం. ఇక్కడ ఎప్పుడైతే ఏదైనా ఒక స్క్రీన్ గ్రేటర్ దాన్ 1200 బట్ లెస్ దాన్ 1400 ఉంటే దట్ ఈస్ ఎక్స్ఎల్, ఎక్స్ట్రా లార్జ్. దిస్ ఈస్ వెరీ ఎక్స్ట్రా లార్జ్. లార్జ్ స్క్రీన్ అంటే స్క్రీన్ సైజ్ విత్ హూస్ పిక్సెల్స్ ఇస్ గ్రేటర్ దాన్ 992 పిక్సెల్స్ ఉంటే దాన్ని లార్జ్ స్క్రీన్ అంటాం. దిస్ ఈస్ మీడియం స్క్రీన్. దిస్ ఈస్ స్మాల్ స్క్రీన్. దిస్ ఈస్ ఎక్స్ట్రా స్మాల్ స్క్రీన్. అంటే మనకి ఇవి బ్రేక్ పాయింట్స్. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇందాక ఏ బ్రేక్ పాయింట్ దగ్గర అంటే ఎక్స్ట్రా స్మాల్ లెస్ దాన్ 576 అంటే మన యొక్క మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆండ్రాయిడ్ ఫోన్స్. ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్ని ఈ కేటగిరీ కిందకు వస్తాయి. ఆ కేటగిరీలో ఉన్నప్పుడు ఆ బ్రేక్ పాయింట్ వచ్చినప్పుడు ఆ యొక్క స్క్రీన్ విడ్త్ ఉన్నప్పుడు ఎలా కనిపించాలి అనేది మనం మెన్షన్ చేయాలి. ఎలా మెన్షన్ చేస్తాం? ఇక్కడైతే స్మాల్ ఉన్నప్పుడు అంటే స్మాల్ డివైజెస్ లో ఉన్నప్పుడు ఎలా చూపించాలి అంటే అప్పుడు మనం ఈ విధంగా మెన్షన్ చేయాలి. సో దాన్ని మనం కోడ్ లో మెన్షన్ చేద్దాం. ఇప్పుడు నా వెబ్సైట్ అనేది స్మాల్ స్క్రీన్స్ లో అంటే మొబైల్ డివైజెస్ లో ఈ విధంగా అంటే ఆల్రెడీ మనం రాసాము. 12 కాలమ్స్ ఆక్యుపై చేయాలి. అంటే కంప్లీట్ 12 కాలమ్స్ ఆక్యుపై చేయాలి స్మాల్ డివైజెస్ లో. ఇది కూడా 12 కాలమ్స్ ఆక్యుపై చేయాలి. బట్ లార్జ్ స్క్రీన్స్ ఇప్పుడు నా యొక్క ల్యాప్టాప్ స్క్రీన్ అనేది ఉంది కదా, అది లార్జ్ స్క్రీన్ కింద తీసుకుంటే లార్జ్ స్క్రీన్ లో ఏమవ్వాలంటే కాల్ ఐకాన్ ఎల్జీ 5 సెల్స్ ఆక్యుపై చేయాలి. ఇక్కడ కూడా అంతే. కాల్ ఐకాన్ ఎల్జీ 7 సెల్స్ ఆక్యుపై చేయాలి. టోటల్ 8, టోటల్ 12. ఇక్కడ చూడండి, ఇదైతే కంప్లీట్ గా ఆక్యుపై చేసేస్తుంది. ఇది కంప్లీట్ గా ఆక్యుపై చేయడం వల్ల ఏమవుతుంది? ఇంక ఇందులో ఖాళీ అనేది ఉండదు. 12 సెల్స్ ని ఆక్యుపై చేసేస్తుంది. సో అది కిందకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి మీరు. ఇప్పుడు చూసినట్లయితే why our head it is changing because of this. Okay, instead of this let me give name as text image .txt.
ఇప్పుడు చూడండి మొబైల్ స్క్రీన్ లో ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసి చూడండి. ఇప్పుడు ఏమవుతుంది? చూసారా? కిందకు వస్తుంది. ఎర్లియర్ గా వచ్చినట్టు రాలేదు, చూసారా? అంటే ఇలా ఇటు ఇటు 5 కాలం పోతుందో ఇట్ టేక్స్ ఇప్పుడు చూడండి, ఇది టాబ్లెట్ మేబీ ఇది ఇక్కడ లెట్ మీ చూడండి. మొబైల్ అనేది ఇప్పుడు చూడండి 746 పిక్సెల్స్ కదా. 740 పిక్సెల్స్ అంటే మేబీ ఇట్ కమ్స్ అంటే టాబ్లెట్ అక్కడ చూపిస్తుంది చూడండి, టాబ్లెట్ అని చూపిస్తుంది. బట్ టాబ్లెట్ ఫోన్స్ లో కూడా అలా చూపించుకుంటాం, అంటే పైన టెక్స్ట్ వచ్చేస్తుంది, కింద ఇమేజ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనకి ఇంకొక బ్రేక్ పాయింట్ అప్లై చేద్దాం. అంటే ఈ బ్రేక్ పాయింట్ అప్లై చేద్దాం, ఎండి అనే బ్రేక్ పాయింట్ అప్లై చేద్దాం. అంటే ఏ ఏ బ్రేక్ పాయింట్ దగ్గర ఎలా వర్క్ అవ్వాలి వెబ్సైట్ అనేది అని మనం చెప్పాలి, మెన్షన్ చేయాలి. కాల్ హైఫన్ ఎండి ఇట్ షుడ్ టేక్ 6 నాకు 6 ఈక్వల్ గా ఆక్యుపై అవ్వాలి, అది నా కండిషన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూసినట్లయితే స్టిల్ మన యా ఈ బ్రేక్ పాయింట్ దగ్గర 6 గా ఆక్యుపై అయింది. బట్ మనకి ఇంకా కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలంటే కాల్ ఐకాన్ SM6 అనేది ఇది తీసేసి దీన్ని అలా చేంజ్ చేయండి. చూడండి మనకి 6 గా వస్తుంది. బట్ ఎప్పుడైతే మొబైల్ స్క్రీన్ కి వస్తుందో అప్పుడు ఇలా వస్తుంది. బట్ వీ కెన్ గివ్ మార్జిన్ ఇవ్వచ్చు మనం. ఏం లేదు, అది ఎలా ఇవ్వాలంటే డైరెక్ట్ గా MT3 మార్జిన్ టాప్ 3 అని ఇచ్చేస్తే మనం సిఎస్ఎస్ కూడా రాసే పని లేదు, బూట్ స్ట్రాప్ యూస్ చేస్తే డైరెక్ట్ ఇలా క్లాసెస్ లోనే. ఇప్పుడు చూడండి, కొంత మార్జిన్ అనేది వస్తుంది. బట్ 5 అనేది ఇచ్చుకుంటే ఇంకా ఎక్కువ మార్జిన్ వస్తుంది. మార్జిన్ అనేది కొంచెం బెటర్ గా వచ్చింది. ఒకవేళ లేఅవుట్ ల్యాబ్ లో లేఅవుట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఎంత పెద్ద లేఅవుట్ అయినా బూట్ స్ట్రాప్ యూస్ చేసుకొని మనం క్రియేట్ చేయొచ్చు. హోప్ ఇది ఎలా చేసాం మీకు అర్థమైనట్లు ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్సెల్ షీట్ లో రైస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేదానికి మల్టిపుల్ లేఅవుట్ లోపల లేఅవుట్స్ ఎలా క్రియేట్ చేయాలి. సపోజ్ ఇన్ కేస్ ఇక్కడ నేను ఇమేజ్ తీసేస్తున్నాను, ఇమేజ్ తీసేసి దీని ప్లేస్ లో నాకు మళ్ళీ ఇది ఇప్పుడు ఈ 5 కాలమ్స్ ఉన్నాయి కదా, 5 సెల్స్, ఈ 7 సెల్స్ లో మళ్ళీ నాకు ఇంకో లేఅవుట్ కావాలి. అందులో కూడా అంతే, అగైన్ ఒక రో క్రియేట్ చేయండి. రో క్రియేట్ చేసి ఈసారి ఏం కావాలంటే నాకు ఇందులో కూడా అంతే, డాట్ కాల్ 6 లెట్ మీ టేక్ ఒక రో క్రియేట్ చేసి ఐ వాంట్ టు క్రియేట్ 2 రోస్. ఇందులో నాకు 2 రోస్ కావాలి. డాట్ అనదర్ రో, ఈ రో క్రియేట్ చేసి ఇదైతే నాకు కంప్లీట్ 12 కాలమ్స్ ఆక్యుపై చేయాలి. ఈ రోలో నాకు డాట్ కాల్ 6 2 సెల్స్ ఉంటాయి, ఒక్కొక్కటి 6 గా ఆక్యుపై చేస్తుంది. సెల్స్
cells. Let me give it as BG dark. BG dark అంటే అది బ్యాక్గ్రౌండ్ అనేది డార్క్ అప్లై అయిపోతుంది. BG light. It's because of bootstrap. Okay. BG light. చూడండి లేఅవుట్స్ లోపల లేఅవుట్స్ క్రియేట్ చేయొచ్చు. టెక్స్ట్ లైట్ అంటే టెక్స్ట్ అనేది లైట్ కలర్ లో వస్తుంది. ఒక లేఅవుట్ లోపల మల్టిపుల్ లేఅవుట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు ఈ విధంగా. ఈవెన్ ఒక రో క్రియేట్ చేసి ఆ రో లోపల కాలం క్రియేట్ చేసి ఈ విధంగా మనం వర్క్ చేయొచ్చు. దీనికి స్టైల్ ఇచ్చుకోండి. మినిమం హైట్ 200 pixels స్క్వేర్. Style is equal to height, minimum height. Hundred pixels. చూడండి ఒక దాని లోపల ఒక లేఅవుట్ లోపల ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక రో క్రియేట్ చేసుకున్నాము. ఆ రో లోపల 5 కాలమ్స్ ఇది ఆక్యుపై చేస్తుంది, 7 కాలమ్స్ ఇదంతా ఆక్యుపై చేస్తుంది. మళ్ళీ ఆ 7 కాలమ్స్ లోపల ఒక రో 2 రోస్ క్రియేట్ చేసుకున్నాను పైన కింద. పైది 12 సెల్స్ ఆక్యుపై చేస్తుంది, కింద 6 ఆక్యుపై చేస్తుంది. మీరు బెటర్ కావాలంటే ఇన్స్పెక్ట్ చేసి చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ వన్ కంటైనర్. ఈ కంటైనర్ లోపల రో అనేది ఉంది. అందులో 5 కాలమ్స్ ఇది ఆక్యుపై చేసింది. ఇది ఒక 7 కాలమ్స్ ఆక్యుపై చేసింది. నెక్స్ట్ ఇదొక రో, ఇదొక రో. చూడండి ఈ 7 కాలమ్స్ లోపల మళ్ళీ అగైన్ 2 రోస్ క్రియేట్ చేసాము. ఈ రోలో ఇది 12 కాలమ్స్ ఆక్యుపై చేసింది, ఇది 6 ఆక్యుపై చేసింది. ఇలా ఒక లేఅవుట్ లోపల ఒక లేఅవుట్స్ మల్టిపుల్ లేఅవుట్స్ కూడా క్రియేట్ చేసి అలా నెక్స్ట్ ఎంత కాంప్లికేటెడ్ లేఅవుట్ అయినా కానీ బూట్స్ట్రాప్ గ్రిడ్స్ యూస్ చేసి ఈజీగా క్రియేట్ చేయొచ్చు. మీకు ఒక ఓవర్ వ్యూ వచ్చినట్టుంది బూట్స్ట్రాప్ గ్రిడ్స్ యూస్ చేయడం వల్ల ఏంటి అడ్వాంటేజ్. బట్ ఇవాళ అయితే నేను మీకు ఇప్పుడైతే మీకు ఒక ఐడియా వచ్చింది కదా లేఅవుట్స్ యూస్ చేసుకోవడం వల్ల హోమ్ పేజెస్ అనేది ఎలా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు క్లాస్ ఈక్వల్ టు ఇమేజ్ ఫ్లూయిడ్ అని ఇస్తే ప్రాపర్ గా అలైన్ అవుతుంది. ఇమేజ్ ఫ్లూయిడ్ ఓకేనా. సో హోప్ మీరు కూడా ఇలా మీరు ఇంతకుముందు మీరు ఒక హెడర్ క్రియేట్ చేసుకున్నారు కదా, మీకు నచ్చింది ఏదో ఒక ఇట్లా ఒక హోమ్ పేజ్ అయితే నీట్ గా క్రియేట్ చేసి చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ ఆల్.